ఇక్కడ 26th రోజు శనివారం రోజు మధ్యాహ్నం 12:30కి అగ్ని ప్రమాదం జరిగింది. మేము మొదటిగా అనుకున్నాం ఏంటంటే చెప్పలేం, కట్టెల పొయ్యిలు పెట్టుకుంటున్నాం, గ్యాస్ ప్రమాదం వల్ల ఏదైనా జరిగిందేమో అనే ఒక ఉద్దేశంతోనే ఉన్నాం. కానీ ఇది గ్యాస్తో కానీ కట్టెల పొయ్యితో వచ్చిన ప్రమాదం అయితే కానే కాదు. ఇది ఖచ్చితంగా కావాలని ఎవరో బయట నుంచి వాళ్ళే వచ్చి చేస్తున్న ప్రమాదం ఇది. ఎవరికి ఇక్కడ ప్రాణ నష్టం జరగలేదు అనేది ఒకటే తప్పితే ఈరోజు కట్టుబట్టలతోని 3 days నుంచి ఈ ఎండలో ఫుడ్ లేక చిన్న పిల్లల్ని వేసుకొని మా డిగ్రీ సర్టిఫికెట్లు కూడా కాలిపోయినాయి. దాంట్లో డిగ్రీ, ఇంటర్, 10th మొత్తం సర్టిఫికెట్స్ అన్నీ కాలిపోయినాయి. రేషన్ కార్డులు మాకు ఇప్పుడు ఒంటి మీద బట్టలు తప్పితే వేరే ఆధారం ఏమీ లేదు. బయటికి వెళ్ళే సిచ్యువేషన్ కూడా లేదు. పిల్లల్ని వదిలేసి బయటికి వెళ్ళాలన్నా కూడా మాకు ఎట్లాంటి ధైర్యం అయితే సరిపోవట్లేదు. ఖచ్చితంగా ఇక్కడ ప్రాబ్లం అయిన ప్రతి ఒక్కరికి కూడా ఎంతో కొంత న్యాయం జరగాలి. ఖచ్చితంగా ఇది బయట వాళ్ళ కుట్రనా మరి ఇక్కడ వాళ్ళ కుట్రనా మాకు తెలియాలి. ఇన్ని రోజులు 3 సంవత్సరాల నుంచి జరగని ప్రమాదం ఈ రోజే ఎందుకు జరుగుతుంది? ఇట్లా ఎందుకు జరుగుతుంది? సాటర్డే రోజు పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. మండే రోజు కూడా 28th రోజు ఆఫ్టర్నూన్ అది సేమ్ టు సేమ్ టైము. ఆ రోజు కూడా 12 గుడిసెలు ధ్వంసమైపోయినాయి ఇక్కడ. ఈరోజు కూడా ఇదే టైంకి గత హాఫ్ అన్ అవర్ ముందు గుడకంగా మళ్ళీ ఒక 3-4 గుడిసెల దాకా కాలిపోయినాయి. ఇది మా ప్రాబ్లం అని ఎట్లా అనుకుంటాం? మేమైతే ఇన్ని సంవత్సరాల నుంచి ఇంత నెగ్లెక్టింగ్ అయితే లేము కదా. ఒకవేళ మా ప్రాబ్లం అయితే ఒక్కసారి ఇన్సిడెంట్ జరుగుతుంది, పదే ఇన్సిడెంట్ అయితే జరగదు కదా. ఇది ఖచ్చితంగా కావాలని చేస్తున్న కుట్రనే. దయచేసి ఎవరైనా సరే ఈ కుట్రని ఇక్కడితోనే ఆపేసుకోండి. ఉండాలా వద్దా అనేది ఏదో ఒకటి మాకు డైరెక్ట్ చెప్తే మేమన్నా ఏదో ఒక నిర్ణయం చేసుకుంటాము. దేనికోసం అంటే చాలా వరకు ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఇస్తారు అంటే ఇల్లు కట్టుకోవడానికి నిరుపేదలకు ఇస్తామన్న ఒకే ఒక ఆశతోనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు వారికి ఇచ్చిన మద్దతు ప్రకారంగానే మేము వేసుకొని నివాసిస్తున్నాం ఇక్కడ. సో ఆ నివాసాన్ని ఇక్కడితోని ధ్వంసం చేయాలని ఇండియన్తోనే ఈ ప్రాబ్లంని క్రియేట్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా ప్రభుత్వం హామీ ఇచ్చింది. సో ఆ ప్రకారంగానే ఇక్కడ ఉంటున్నారు. కానీ ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేది మాకు తెలియటం లేదు. అది మాకు తెలియాలి. కానీ మేమైతే ఏమైనా సరే ఇక్కడ నుంచి వెళ్ళే ప్రసక్తి అయితే లేనే లేదు. మేము ఎంతకైనా తెగిస్తాము, ఎక్కడి వరకైనా పోరాడతాం. మేము కొందరు దాతలు ఏదో మాకు 4 రోజుల నుంచి 3 పూటలు ఎంతో కొంత పెడితే మా పిల్లలకు మేము పెట్టుకొని తిని ఉంటున్న పరిస్థితి ఇక్కడ ఉంది. సో వాళ్ళు మాత్రం ఎన్ని రోజులని పెట్టలేరు కదా. సో మాకు ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి ఏదన్నా కొంచెం సహాయం కావాలి. ఖచ్చితంగా వండుకోవడానికి, తినడానికి కట్టు బట్టలు కూడా లేవు మాకు. 3 days నుంచి ఇట్లానే ఉన్నాం. మేము ఇదే ఎండలో ఉంటున్నాము. చాలా ఇబ్బంది పడుతున్నాము. చిన్న పిల్లలు, ఇంకా ఏజ్ అయిపోయిన వాళ్ళు, ముసలి వాళ్ళు ఎంతోమంది ఇక్కడ ఉంటున్న ప్రాబ్లం సిచ్యువేషన్ ఇది. కానీ ఎందుకు ఏందనే విషయం తెలియాలి. ఖచ్చితంగా మేము ఇక్కడే ఇల్లు కట్టుకోవాలి, మేము ఇక్కడే ఉండాలి. అదే మా కోరిక.